తెలుగువారికి మీకు ఇష్టమైన ఫుడ్ ఏది అని అడిగితే ముద్దపప్పు ఆవకాయ అని టక్మని చెప్పేస్తారు. వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకుని అలాగే కొత్తగా పెట్టిన ఆవకాయతో గుమగుమలాడే నెయ్యి వేసుకుని తింటే స్వర్గం కనపడాల్సిందే. ఈ ముద్దపప్పు ఆవకాయ ఎంత ప్రసిద్ధి చెందిందంటే రెస్టారెంట్ల మెనూలో సైతం ఇది చేర్చబడింది. కొత్త ఆవకాయతో గుమగుమలాడే నెయ్యితో ఇంకాస్త టేస్టీగా చేసేద్దామా? ముద్దపప్పు ఆవకాయ అన్నం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అది వేడైన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకుని దాంట్లో కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు వేసుకుని అవి కొంచెం వేగే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం కచ్చాపచ్చాగా చేసుకున్న వెల్లుల్లి, అలాగే 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని ఇవి కూడా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా పోపు మాడిపోకుండా చక్కగా వేయించుకోవడం వల్ల మన ముద్దపప్పు ఆవకాయకి చాలా రుచిగా అనేది జోడిస్తుంది. చూసారు కదా, ఇప్పుడైతే ఈ విధంగా వేయించేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మీకు ఇష్టమైతే కొంచెం ఇంగువ వేసుకోవచ్చు. నాకైతే ఇంగువ ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇంగువ ఇక్కడ వాడటం లేదు. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా బాగా వేయించుకోవాలి. పోపు వేగే వరకు మనం దగ్గరే ఉండాలండి. ఎందుకంటే ఇది మాడిపోయిందంటే రుచి అనేది పోతుంది కాబట్టి పోపు మాడకుండా చక్కగా వేయించుకోవాలి. చాలా సింపుల్ గా అయిపోతుంది. లంచ్ బాక్సుల్లో కానీ అప్పటికప్పుడు పిల్లలు ఏది కూర లేదు అని అడిగినప్పుడు ఈ విధంగా టక్మన్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న కందిపప్పు అయితే ఇందులో వేస్తున్నాను. పప్పు ఉడికించేటప్పుడు నేను అందులో కొంచెం ఉప్పు, అలాగే ఆయిల్, పసుపు వేసి పప్పుని మెత్తగా ఉడికించుకున్నాను. ఈ పప్పు ఉడికించుకునేటప్పుడు మరి ఇది గట్టిగా ఉండకూడదు, కొంచెం జారుగా ఉండాలి. పప్పు వేసేసిన తర్వాత ఒక ఉడుకు ఉడకనివ్వాలి. ఎక్కువ ఉడకక్కర్లేదు, చిన్నగా ఒక్కసారి ఇలా ఉడుకు వస్తే సరిపోతుంది. ఇప్పుడు అందులో ఆవకాయ పచ్చడి వేసుకుంటున్నాను. కొత్తగా పట్టిన ఆవకాయతో ఇది చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇందులో నేను నూనెతో సహా తీసుకున్న పచ్చడి అయితే వేశాను. మనం 1 కప్పు కందిపప్పు తీసుకుంటే బియ్యం కూడా అదే రేషియోతో తీసుకున్నాను. ఆ తర్వాత దాంట్లో ఒక అరకప్పు వరకు పచ్చడి వేశాను. ఈ విధంగా పప్పు అలాగే పచ్చడి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న వెంటనే మనం ఇందులో ఉడికించిన అన్నం అయితే వేసేసుకోవాలి. ఇది మరీ ఎక్కువ సమయం కూడా పట్టదండి. ఉప్పు, కారాలు ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పప్పు ఉడికించుకునేటప్పుడు పసుపు, ఉప్పు వేసాము, అలాగే ఆయిల్ వేసాము. ఇంకా పచ్చడిలో అన్నీ ఉంటాయి కదండి, కారం, ఉప్పు అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఉడికించిన పప్పు అలాగే రైస్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా ఒక ఉడుకు ఉడకనిద్దాము. ఈ విధంగా కొంచెం బాయిల్ అవుతున్నట్టుగా కనిపిస్తే చాలండి. మనం వెంటనే ఇంకా అన్ని వేసేసుకోవచ్చు. ఎందుకంటే పప్పు ఎక్కువ ఉడికినట్లయితే గట్టి పడిపోతుంది, అలా గట్టి పడకూడదు. అప్పుడు మనకి రైస్ తినడానికి అంత టేస్టీగా ఉండదు. చూసారు కదా, ఇదిగోండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే వేసేస్తున్నాను. చూసారు కదా, నేను మెజరింగ్ కి 1 కప్పు తీసుకున్నాను. ఆ కప్పుతోనే పప్పు అలాగే ఆ కప్పుతోనే రైస్ ఉడికించుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఈ రైస్ కూడా ఇందులో వేసేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం ఇది ఉడికించేటప్పటికి ఇంకొంచెం దగ్గరికి అయితే అవుతుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా వేసి ఇలాగా ఎక్కడ గడ్డలు లేకుండా కలిపేసుకోవాలి. నేను ఇప్పుడే అన్నం కూడా ఉడికించి పెట్టాను కాబట్టి ఇది గడ్డలు అనేది ఉండవండి. ఇలా ఒకసారి కలిపేగానే చక్కగా కలిసిపోతుంది. చూసారు కదా, కలిసిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇందులో అప్పుడే కాచుకున్న నెయ్యి వేసుకుని తింటే ఆహా అనాల్సిందేనండి. చాలా మంది మీకు ఏమి ఇష్టమని అడిగితే ముద్దపప్పు, ఆవకాయ అని టక్మని చెప్పేస్తారు కదా. మా ఇంట్లో కూడా అందరికీ ఈ ముద్దపప్పు, ఆవకాయ అంటే చాలా ఇష్టమండి. ముద్దపప్పు చేసిన రోజు అందులో ఆవకాయ వేసుకుని వేడివేడి నెయ్యి వేసుకుని ఒక 2 ముద్దలు ఎక్కువే తింటారు ఎవరైనా. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత పచ్చడిలో ఉండే నూనె ఉంటుంది కదా, అది ఇప్పుడు ఈ పైన ఇలా వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుందండి. చాలా మంది పచ్చడి వేసుకుని అన్నం తినేటప్పుడు ఎక్కువగా నూనె వేసుకుని తింటారు, ఎందుకంటే అది రుచి అనేది చాలా బాగుంటుంది కాబట్టి. ముఖ్యంగా మీకు ఒక విషయం తెలుసా, చేపల కూర వండుకునేటప్పుడు ఆవకాయ పచ్చడిలో పైన ఉండే నూనె వేసుకుంటే కూర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అమ్మమ్మల సీక్రెట్ అండి. మా అమ్మ కూడా అలాగే చేసేది. ఇప్పుడు ఇదంతా దగ్గరికి అయిపోయింది కదా, ఇంకా
స్టవ్ అయితే ఆఫ్ చేసేసి గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. దానిపైన కొంచెం ఆవకాయ ముక్క పెట్టుకుని ఆ తర్వాత అప్పుడే కాచిన వేడి వేడి నెయ్యి ఎంత కావాలంటే అంత వేసుకుని చక్కగా తింటే అస్సలు నోరు ఊరిపోతుందండి. ఇది చూస్తుంటేనే అసలు ఇంకా నాకైతే నోట్లో నుండి నీళ్లు ఊరిపోతున్నాయి. అంత రుచికరంగా మన ముద్దపప్పు ఆవకాయ రైస్ అయితే రెడీ అయింది. చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. అస్సలు ఇది రెస్టారెంట్లలో కూడా ఇప్పుడు కొత్తగా మెనూలో ఆవకాయ అన్నం అని వచ్చిందండి. ముద్దపప్పు ఆవకాయ రైస్ అని రెస్టారెంట్ మెనూలో కూడా ఉంది ఇది. చూసారు కదా, చాలా రుచికరంగా ఉండి కమ్మగా ఉండే ముద్దపప్పు ఆవకాయ చాలా టేస్టీగా తయారైపోయింది. దీని పక్కన గుమ్మడి వడియాలు అలాగే ఊర మిరపకాయలు వడియాలు పెట్టుకుని తింటే ఇంకా వేరే ఏం అక్కర్లేదండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది. కడుపు నిండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ ముద్దపప్పు ఆవకాయ అన్నం. ఇప్పుడైతే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అనేసి నేనైతే ఎగరగా వెయిట్ చేస్తున్నానండి. చూసారు కదా, అస్సలు చాలా వేడిగా ఉంది. జాగ్రత్తగా తినాలి, లేదంటే నోరు కాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్తంత చల్లారనిచ్చి ఊదుకుని తినేస్తున్నాను. అద్దిరిపోయిందండి. రుచి మాత్రం మామూలుగా లేదు. ముద్దపప్పు ఆవకాయ కలుపుకుంటేనే అసలు చాలా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఇంకా దానికి తోడు పోపు వేసాం కదా, అసలు అద్దిరిపోయిందండి. అసలు ఆగట్లేదు. ఒక్క స్పూన్తో అంత బాగుంది ఈ ముద్దపప్పు ఆవకాయ రైస్. ఈ విధంగా మిరపకాయ తీసుకుని తింటే ఇంకా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.